ఏదో 20,000 కోట్లు అయితే అన్నాడు. ఈ రోడ్లు వేసేట ఇప్పుడు వాళ్ళ కమిషన్ల కోసం రోడ్లు వేయాలి, హ్యామ్ మోడల్ పెట్టి ఇవాళ ప్రజల ముక్కు పిండి టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తాం. అంటే మీ ఊరికి పోవాలన్నా, మండలానికి పోవాలన్నా, పక్క ఊరికి పోవాలన్నా, జిల్లాకు పోవాలన్నా టోల్ కట్టాలి, హ్యామ్ మోడల్ తెస్తామని చెప్పి రోడ్లు వేయలేదా? ఈ రాష్ట్ర అద్భుతమైన డబుల్ లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్డు వేసినాం కానీ ఎక్కడ హ్యామ్ మోడల్ పెట్టలేదు. ప్రభుత్వ నిధుల చేత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మేము రోడ్లు వేస్తే నువ్వు హ్యామ్ మోడల్లో అప్పులు తెచ్చి రోడ్లు వేస్తా, పేద ప్రజల ముక్కు పిండి టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తా అని ఈ బడ్జెట్ లో పెట్టారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సబ్ప్లాన్ పెట్టాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెట్టామని చెప్పారు బీసీలకు. కానీ బీసీలకు మొండి చెయ్యే మిగిలింది. నిన్నటిదాకా బాకా ఊదిండ్రు, 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. అది ఢిల్లీకి పంపిండ్రు, చేతులు దులుపుకున్నారు. మరి మీ చేతిలో ఉన్న బడ్జెట్ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? మొన్న కూడా చెప్పిన నేను, సబ్ ప్లాన్ పెట్టండి బడ్జెట్ లో. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు 20,000 కోట్లు పెట్టండి అంటే ఇవాళ ఈ సబ్ ప్లాన్ లో ప్రకారం సబ్ ప్లాన్ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ లో కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. 11 పెట్టారు, 1000 అది ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది, ఉన్నది 10. అంటే ఇవాళ బీసీలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం.